RRC Group D Grand Test 21 Physics subject. Question number 13. Which type of radiation is liberating from the sun? సూర్యుడి నుండి ఏ రకమైన శక్తి విడుదలవుతుంది? ఆప్షన్ ఏ ఫిజన్ విచ్ఛిత్తి, ఆప్షన్ బి ఫ్యూజియన్, ఆప్షన్ సి ఏ మరియు బి రెండు, బోత్ ఏ అండ్ బి, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్ ఏది కాదు. క్వశ్చన్ ఒకసారి గమనించండి. విచ్ టైప్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ లిబరేటింగ్ ఫ్రమ్ ద సన్? ఇక్కడ సార్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే సూర్యుడి నుండి సూర్యకిరణాలు అనేవి విడుదల చేయడములో జరిగేటువంటి చర్యలు ఏమిటి, ఏ చర్యల ఆధారంగా సూర్యుడి నుండి సూర్యకిరణాలు అనేవి రేడియేషన్ అనేది విడుదల కావడం జరుగుతుంది. సూర్యుడి పైనే కాదండి, నక్షత్రాలు కూడా నిరంతరము శక్తిని విడుదల చేస్తూ ఉంటాయి. అందువల్ల సూర్యుడితో పాటు నక్షత్రాల పైన కూడా జరిగే చర్యలు న్యూక్లియర్ ఫ్యూజియన్ రియాక్షన్స్, కేంద్రక సంలీన చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. న్యూక్లియర్ ఫ్యూజియన్ రియాక్షన్స్, కేంద్రక సంలీన చర్యలు అనేవి జరుగుతూ ఉండడం వల్ల సూర్యుడు మరియు నక్షత్రాలు అవి నిరంతరము శక్తిని విడుదల చేస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే రేడియేషన్ అనేది లిబరేట్ అవ్వడంలో ఏ రకమైన ప్రక్రియ ఉంటుంది అనేది అక్కడ ఎగ్జామినర్ యొక్క ఉద్దేశము. చేత ఆప్షన్ బి ఫ్యూజియన్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూజియన్, సంలీనము లేదా కేంద్రక సంలీనం అంటారు. క్వశ్చన్ నెంబర్ 23. వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్ట్రెయిన్? స్ట్రెయిన్ యొక్క ప్రమాణం ఏమిటి? స్ట్రెయిన్ను మనము వికృతి అని అంటాం. ఎగ్జామినర్ కొన్నిసార్లు ఇంగ్లీష్ పదాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇస్తూ ఉంటారు. అందుచేత కొన్ని పదాలను ఇంగ్లీష్ టర్మినాలజీలో కూడా మనం నేర్చుకోవాలి. వికృతి స్ట్రెయిన్. స్ట్రెయిన్ ఇట్ ఈస్ ద వన్ ఫిజికల్ క్వాంటిటీ. వికృతి అనేది ఒక భౌతిక రాశి. ఈ యొక్క భౌతిక రాశి వికృతి అనే దానిని ఎలా నిర్వచించవచ్చు అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క మితిలోని మార్పుకు తొలి మితిలోని మార్పు, చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్, మితిలోని మార్పు బై తొలి మితి, చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. తద్వారా మనకు ఈ వికృతిని తెలియచేయవచ్చు. సో ఇక్కడ దీనికి మితిలోని మార్పు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీటర్ అందాము, తొలిమితి కూడా మీటర్, క్యాన్సల్ చేస్తే 1 అనేది వస్తుంది. మరి ఇక్కడ 1 అనేటువంటిది అంకెలకు కానీ సంఖ్యలకు కానీ ఎటువంటి యూనిట్స్ ఉండవు. దెర్ ఇస్ నో యూనిట్ ఫర్ డిజిట్స్ అండ్ నెంబర్స్. దట్ ఈస్ వై ఇక్కడ ఆప్షన్ సి అనేది సరి అయిన సమాధానంగా చూజ్ చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 26. కుకింగ్ ఈజ్ డన్ ఫాస్ట్ ఇన్ ప్రెషర్ కుక్కర్ బికాస్. ప్రెషర్ కుక్కర్లో వంట అనేది తొందరగా అవుతుంది ఎందువల్ల అంటే ఆప్షన్ ఏ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ లోయర్డ్. పదార్థం మరగడానికి కావలసినటువంటి మరిగే స్థానం అనేది తక్కువగా ఉండడం. ఆప్షన్ బి ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఇంక్రీజ్డ్. నీటి మరిగే స్థానము పెరుగుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. నీటి మరిగే స్థానం అనేది పెరగడము అనేది దీనికి ప్రధాన కారణము. ఏమిటి అంటే ప్రెషర్ కుక్కర్ పనిచేయడములో ఇమిడి ఉన్నటువంటి సూత్రము పీడనము గనక పెరిగినట్లయితే దాని మరిగే స్థానము విలువ కూడా
పెరుగుతుంది. అది పనిచేసే సూత్రం. కాబట్టి ఇందులో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఇంక్రీజ్డ్, పెరుగుతుంది. ఆప్షన్ సి, మోర్ ప్రెషర్ ఈజ్ ద కుక్కర్ కుక్స్ ద ఫుడ్ ఎట్ 100 degrees Celsius. కుక్కర్లో 100 degrees Celsius వద్ద ఆహారాన్ని ఉడికించాలి. ఆప్షన్ డి, ద బాయిలింగ్ పాయింట్ రిమైన్స్ ద సేమ్ బట్ మోర్ స్టీమ్ కుక్స్ ద ఫుడ్. మరిగే స్థానం అలాగే ఉంటుంది కానీ ఎక్కువ ఆవిరి ఆహారాన్ని ఉడికిస్తుంది. ఇవన్నీ ఎక్స్ట్రా ఇచ్చేటువంటి పాయింట్స్ అండి. బట్ ద కరెక్ట్ వర్డ్, కరెక్ట్ సెంటెన్స్, కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. బాల్ పెన్ ఫంక్షన్స్ ఆన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్? బాల్ పెన్ ఈ క్రింది సూత్రాల్లో దేని ద్వారా పనిచేస్తుంది? బాల్ పెన్ అనే దాంట్లో ఇంక్ అనేది ఆ యొక్క ఇంకు లేదా సిర అనేది నిబ్బు లేదా ఆ క్రింద ఉన్నటువంటి భాగములోకి క్రమక్రమంగా కిందకు దిగడము. ఆ క్రిందకు దిగే ధర్మము దీన్ని తెలియచేస్తుంది. చూద్దాం. ఆప్షన్ ఏ, బాయిల్స్ లాకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఇవ్వండి. ఆప్షన్ బి, గ్రావిటేషనల్ ఫోర్స్కు దీనికి సంబంధం లేదు. ఏ సంబంధం ఉంది అనేప్పుడు సర్ఫేస్ టెన్షన్ అనేది ద్రవ పదార్థాలు కలిగి ఉండే ఒక ప్రత్యేకమైన ధర్మం అండి. ఆ ధర్మం వల్ల అది కనిష్ట తల వైశాల్యాన్ని పొందే సమయంలో అది కాస్త క్రమక్రమంగా కిందకు దిగడం మొదలు పెడుతుంది. అలా తగ్గటువంటి క్రమంలోనే ఆ యొక్క పెన్ను ఉపయోగించడం జరుగుతుంది. కొన్నిసార్లు తలతన్యత అనే దానికి బదులుగా కేశనాళికీయత అనే పదాన్ని ఇస్తారు. అయితే రెండిట్లో ఏదైనా ఒకటే ఇస్తారు. కాబట్టి అక్కడ తలతన్యత ఉన్నా కరెక్టే, లేదు అంటే కేశనాళికీయత ఉన్నా కరెక్టే. కాబట్టి ఇక్కడ ఇవ్వబడింది మాత్రం తలతన్యత. అందుచేత ఆప్షన్ అనేది సి. క్వశ్చన్ నెంబర్ 36. By combustion of fuel in cylinder, chemical energy converted into. సిలిండర్లో ఇంధనాన్ని దహనం చేయడం ద్వారా రసాయన శక్తి ఏ విధంగా మార్పు చెందుతుంది? ఆప్షన్ ఏ, మెకానికల్ ఎనర్జీ, యాంత్రిక శక్తిగా మారుతుంది. మనకు సిలిండర్లో ఉండేటువంటి గ్యాస్ అనేది, అందులో ఉండే కెమికల్ ఎనర్జీ అనేది స్టవ్ బర్నింగ్లో ఏ ఎనర్జీగా మారుతుంది? ఏమి ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అంటే ఉష్ణాన్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అందుచేత ఆ రసాయన శక్తి ఉష్ణ శక్తిగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇది సరైనది కాదు. సో ఆప్షన్ బి, థర్మల్ ఎనర్జీ. ఎగ్జాక్ట్లీ, ఇది ఉష్ణ శక్తిగా మారుస్తుంది. అందుచేత ఆప్షన్ బి కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 88. The motor vehicles, which type of mirror used? మోటార్ వాహనాల్లో ఏ రకమైన అద్దం ఉపయోగించబడుతుంది? ఆప్షన్ ఏ, కాన్కేవ్, పుటాకార దర్పణము. ఆప్షన్ బి, కాన్వెక్స్ మిర్రర్, కుంభాకార దర్పణం. ఆప్షన్ సి, బోత్ ఏ అండ్ బి. ఆప్షన్ డి, ప్లేన్ మిర్రర్. డ్రైవరు ప్రక్కన వెనక నుండి వచ్చే వాహనాలను పరిశీలించడం కోసము ఉపయోగించేటువంటి దర్పణము కుంభాకార దర్పణము. అందుచేత ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ ఇయర్. క్వశ్చన్ నెంబర్ 90. The permissible noise level at residential area during daytime is. పగటిపూట నివాస ప్రదేశములో అనుమతించబడిన శబ్ద స్థాయి ఎంత? మానవుని యొక్క చెవి భరించగలిగేటువంటి ప్రమాదానికి కారణము కానిది, ప్రమాదరహితమైనటువంటిది, మ్యాక్సిమం వినగలిగే ధ్వని పగటి వేళలో మనకి 80 డెసిబెల్ల వరకు ఇది పర్మిట్ ఉంటుందండి. ఇంతకు మించితే కాస్త చెవికి ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది.
ఆ చెవికి ప్రమాదము లేకుండా వినగలిగేటువంటి ధ్వని తీవ్రత యొక్క స్థాయి 80 డెసిబుల్స్. Question number 91. It is easier to draw up wooden block along an inclined plane than hang it up vertically, principally because it is easier to draw up wooden block along an inclined plane than hang it up vertically. Which principle is there? ఆప్షన్ ఏ, ప్రధానంగా నిలువుగా పైకి లాగటము కంటే వంపు తిరిగిన చెక్క బ్లాకును మీద నుండి లాగడము అనేది సులభము. ఆప్షన్ ఏ, ఘర్షణ తగ్గుతుంది, ద ఫ్రిక్షన్ ఈజ్ రెడ్యూస్డ్. ఆప్షన్ బి, ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ద వెయిట్ హ్యాస్ టు బి ఓవర్కమ్, బరువులో కొంత భాగాన్ని మాత్రమే అధిగమిస్తే సరిపోతుంది. ఆప్షన్ సి, ద బాస్ బికమ్స్ స్మాలర్, ద్రవ్యరాశి చిన్నదిగా అవుతుంది. జీ బికమ్స్ స్మాలర్, జీ విలువ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇందులో ఇవ్వబడినటువంటి స్టేట్మెంట్లను పరిశీలన చేసినప్పుడు వస్తువు అనేది నిట్ట నిలువుగా లాగే సమయంలో పూర్తి భారం అంతా కూడా మనము ఆ వస్తువు యొక్క భారం ఏదైతుందో ఆ భారం మొత్తాన్ని మనం పైకి లాగాలి. అందుకు సమానమైన బలాన్ని మనము పై దిశలో చేయాలి. అదే దీనిని ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇంక్లైన్డ్ ప్లేన్ మీద నుండి గనక లాగుతూ ఉంటే ఇందులో కొంత భారము అనేది తగ్గే అవకాశం ఉంటుంది, తగ్గుతుంది కూడాను. అందుచేత బరువులో కొంత భాగాన్ని మాత్రమే అధిగమిస్తే దాన్ని ఈజీగా మనము నెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి నిట్ట నిలువుగా పైకి లాగడం కన్నా ఏటవాలు తలంపై నుండి వస్తువుని పైకి నెట్టడం అనేది సులభతరము. అందుచేత ఆప్షన్ బి అనేది సరి అయిన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 96. Which type of refrigerant is used in refrigerator? రిఫ్రిజిరేటర్లో ఏ రకమైన రిఫ్రిజిరెంట్ ఉపయోగించబడుతుంది? ఆప్షన్ ఏ అమోనియా, ఆప్షన్ బి వాటర్ నీరు, ఆప్షన్ సి ఫ్రియాన్, డి ఏది కాదు. సాధారణంగా మనం ఉపయోగించేటువంటి పదార్థం ఇందులో ఫ్రియాన్ అనే దానిని రిఫ్రిజిరేటర్ యందు కూలాంట్గా రిఫ్రిజిరెంట్ మెటీరియల్గా ఉపయోగించడం జరుగుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఇయర్. Namaskaram sir, welcome to IAC Institute. We are discussing RRC Group D Chemistry Grand Test number 21 డిస్కస్ చేస్తూ ఉన్నాం. చూడండి ఇక్కడ చూడండి అటామిక్ నంబర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ గ్రేటర్ దాన్ కాల్షియం అటామిక్ నంబర్. కాల్షియం అటామిక్ నెంబర్ మనందరికీ తెలుసు 20గా ఉంటుంది. అనగా ఇక్కడ క్లోరిన్ది 17, ఆర్గాన్ది 18, సల్ఫర్ది 16, మరి స్కాండియంది 21. అంటే ఆన్సర్ ఏదండి? డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని అర్థమవుతుంది. నా మోన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ద ఎంజైమ్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ సలైవా. అంటే ఇక్కడ ఎంజైమ్ చూడండి, ఇక్కడ ద ఎంజైమ్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ సలైవా, లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది అంటున్నాడండి. మనకు లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏదండి? అమైలేస్ అనే ఎంజైమ్. మరి అదే ట్రిప్సిన్ ఎక్కడ ఉంటుందండి? మనకు జీర్ణాశయంలో ఉంటుంది ట్రిప్సిన్. అలానే మనకు రెనిన్ ఎక్కడ ఉంటుందండి? అలానే ఇప్పుడు పెప్సిన్ ఉంది, ఇది కూడా జీర్ణాశయంలో ఉంటుంది. మరి అదే రెనిన్ ఎక్కడ ఉంటుందండి? కిడ్నీలో ఉంటుందండి. అంటే కిడ్నీ ద్వారా విడుదలైపోయి బ్లడ్ని రెగ్యులేట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది రెనిన్ అనే ఎంజైమ్. ఈ విధంగా మనకు సరే ఇప్పుడు ఇక్కడ సలైవ లాలాజలంలో ఉన్నటువంటి ఎంజైమ్ అని అడిగాడు కాబట్టి అమైలేస్ అనగా సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని అర్థమవుతుందండి. నా మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. క్రింది వానిలో ఆమ్ల ఆక్సైడ్ ఏది అన్నాడండి. అంటే ఇక్కడ మనకు లోహ ఆక్సైడ్లో అంటే ఇక్కడ బేసిక్ ఆక్సైడ్స్ సార్ ఫస్ట్ మెటాలిక్ ఆక్సైడ్స్ రాద్దామండి. మెటాలిక్ ఆక్సైడ్స్ ఇప్పుడు సపోజ్ మెటల్స్ ఎగ్జాంపుల్ ఫర్ ద మెటల్స్ సోడియం,
పొటాషియం లైక్ మెటాలిక్ ఆక్సైడ్స్ లోహాల యొక్క ఆక్సైడ్లు నీటితో చర్యలో పాల్గొని వెన్ ద రియాక్ట్స్ విత్ వాటర్ ప్రొడ్యూసెస్ NaOH KOH ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజెస్ లైక్ దట్ ఈస్ హియర్. ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే లోహ ఆక్సైడ్లు మెటాలిక్ ఆక్సైడ్ వెన్ రియాక్ట్స్ విత్ వాటర్ ప్రొడ్యూసెస్ బేసెస్ ఎవరిని ఇస్తారు? క్షారాలను ఇస్తుంది. కాబట్టి లోహాల యొక్క ఆక్సైడ్లు మనకి ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు అలోహాల ఆక్సైడ్లు చూసామనుకోండి, అలోహాలకు ఉదాహరణ నైట్రోజన్, కార్బన్, సల్ఫర్, ఫాస్ఫరస్ లాంటివి. వీని యొక్క ఆక్సైడ్లు నీటితో చర్యలో పాల్గొని నైట్రిక్ యాసిడ్ నత్రిక ఆమ్లము అనగా అలోహాల యొక్క ఆక్సైడ్లు నీటితో చర్యలో పాల్గొని యాసిడ్స్ ఆమ్లాలను ఏర్పరుస్తాయి. అంటే నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అంటే అలోహాల యొక్క ఆక్సైడ్లు నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ మనకు రైట్ అసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయని అర్థమవుతుందండి. అంటే ఇక్కడ లోహాల యొక్క ఆక్సైడ్లు మెటాలిక్ ఆక్సైడ్స్ వెన్ రియాక్ట్స్ విత్ వాటర్ ప్రొడ్యూసెస్ బేసెస్ క్షారాలను ఇవ్వడం వల్ల లోహాల యొక్క ఆక్సైడ్లు క్షార ఆక్సైడ్లు. మరి నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అలోహాల యొక్క ఆక్సైడ్లు నీటిలో కరిగి ఆమ్లాలను ఇవ్వడం వలన అలోహాల యొక్క ఆక్సైడ్లు అసిడిక్ ఇన్ నేచర్. అంటే ఇప్పుడు ఇక్కడ కార్బన్ యొక్క ఆక్సైడ్ ఏ నేచర్ కలిగి ఉంటుందండి? అసిడిక్ ఇన్ నేచర్. మనకి ఏమన్నాడు? ఆమ్ల ఆక్సైడ్ ఏది అన్నాడు. కాబట్టి ఆన్సర్ ఏదండి? బి ఈజ్ ద రైట్ ఆన్సర్, అనగా కార్బన్ డై ఆక్సైడ్. మరి ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ డీలు చూడండి లోహాల యొక్క ఆక్సైడ్లు అండి. బేరియం ఆక్సైడ్ నీటితో చర్యలో పాల్గొని బేరియం హైడ్రాక్సైడ్ అనే క్షారాన్ని ఏర్పరుస్తుందండి. అంటే లోహాల యొక్క ఆక్సైడ్లో క్షార ఆక్సైడ్లో నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ అసిడిక్ ఆక్సైడ్స్, అలోహాల యొక్క ఆక్సైడ్లో ఆమ్ల ఆక్సైడ్లో, లోహాల యొక్క చూడండి మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. మరి కొన్ని ఉన్నాయండి ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ డ్యూయల్ నేచర్ని కలిగి ఉంటాయి. జింక్ ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్, టిన్ ఆక్సైడ్, లెడ్ ఆక్సైడ్, ఈ 4 ఆక్సైడ్లు డ్యూయల్ నేచర్ని కలిగి ఉంటాయి, ద్వి స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఆమ్ల మరియు క్షార స్వభావాన్ని రెండింటినీ కలిగి ఉండే ఆక్సైడ్లు ఇవ్వండి. అలానే కార్బన్ మోనాక్సైడ్, అలానే వాటర్ దట్ ఇస్ హైడ్రోజన్ మోనాక్సైడ్, అలానే నైట్రస్ ఆక్సైడ్. ఇవి మనకు ఈ 3 తటస్థ ఆక్సైడ్లు. తటస్థ ఆక్సైడ్లు అంటే నైదర్ అసిడిక్ నార్ బేసిక్, న్యూట్రల్ ఆక్సైడ్స్. చూడండి ఇక్కడ ఆక్సైడ్స్ ఆర్ 4 types. మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్, non-metallic oxides are acidic in nature. Now these 4 oxides zinc, aluminum, tin, lead are the amphoteric in nature, both acidic and basic. These 3 oxides are neutral in nature, neither acidic nor basic. అంటే లోహాల యొక్క ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని, ఆమ్లాల యొక్క ఆక్సైడ్లు నీటిలో కరిగి ఆమ్లాలను ఏర్పరుస్తాయి. కాబట్టి అంటే అలోహాల యొక్క ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ 4 ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటాయి. జింక్, అల్యూమినియం, టిన్, లెడ్ ల యొక్క ఆక్సైడ్లు ద్వి స్వభావాన్ని కలిగి ఉంటాయి, అనగా ఆమ్ల స్వభావాన్ని, క్షార స్వభావాన్ని. మరి ఈ 3 ఆక్సైడ్లు కార్బన్ మోనాక్సైడ్, అలానే ఆక్సిజన్ డైఫ్లోరైడ్, కార్బన్ మోనాక్సైడ్, అలానే వాటర్, అలానే నైట్రస్ ఆక్సైడ్. చూడండి ఎవరెవరండి? కార్బన్ మోనాక్సైడ్, అలానే నైట్రస్ ఆక్సైడ్, అలానే వాటర్. ఇవి ఆమ్ల స్వభావము కాదు, క్షార స్వభావము కాదండి. నా ఇప్పుడు ఆన్సర్ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అసిడిక్ ఆక్సైడ్ అంటే ఏంటండి? నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్, అనగా ఐదర్ నైట్రోజన్, కార్బన్, సల్ఫర్ ఏదైనా కావచ్చు. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఏదండి? బిగా చెప్తున్నాం. నా మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్స్ ఆర్ చూడండి క్రింది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాల్ట్స్ డస్ నాట్ డీకాంపోజిషన్ టేక్స్ ప్లేస్ 100%. అంటే పూర్తిగా విఘటనం ఏది జరగదు అంటున్నాడండి. పూర్తిగా ఏది ఇక్కడ ఇది ఇక్కడ కాదండి, విఘటనం ఏది జరగదు అంటున్నాడండి. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ పూర్తిగా నాట్ డీకాంపోజిట్ విత్ అయాన్స్, ఏది పూర్తిగా విఘటనం చెందదు అంటున్నాడు. ఇప్పుడు KNO3 అన్నది బలమైన ఆమ్లము కాబట్టి K+
NO3 మైనస్గా విడిపోతుంది. మరి NaCl ఎలా ఏర్పడుతుంది మనకు? సోడియం హైడ్రాక్సైడ్ అలానే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే బలమైన ఆమ్లము బలమైన క్షారం కలవగా ఏర్పడుతుంది. కాబట్టి రెండూ బలమైనవి కాబట్టి అయోనైజేషన్ ఏర్పడుతుందండి. మరి H2SO4 చూడండి, పొటాషియం హైడ్రాక్సైడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ రెండు స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కాబట్టి టోటల్ అయాన్స్ ఏర్పడతాయి. SO4-2 K+1. మరి అదే CH3COO Na చూడండి, CH3COO ఎలా ఏర్పడుతుందంటే మనకు సోడియం హైడ్రాక్సైడ్ మరియు ఎసిటిక్ యాసిడ్ CH3COOH. మరి ఇక్కడ ఇది వీక్ యాసిడ్ బలహీన ఆమ్లము స్ట్రాంగ్ బేస్ బలమైన క్షారము. మరి వచ్చే లవణము ఖచ్చితంగా మనకు పూర్తిగా అంటే తటస్థ రూపంలోకి రాదు, అంటే పూర్తిగా అయోనైజేషన్ అన్నది మనకు కాదు. ఇప్పుడు చూడండి, బోత్ స్ట్రాంగ్ ఉన్నాయనుకోండి, బలమైన ఆమ్లము బలహీన క్షారం బలమైన ఆమ్లము బలమైన క్షారము బోత్ ఆర్ స్ట్రాంగ్, వచ్చే లవణము పూర్తిగా అయోనైజ్ అవుతుందండి. అంటే ఇక్కడ స్ట్రాంగ్లో టోటల్ అయోనైజేషన్ టేక్స్ ప్లేస్ అండి, టోటల్ డికాంపోజిషన్ ఇంటూ అయాన్స్ స్ట్రాంగ్. ఇప్పుడు చూడండి KNO3 ఉంది, ఈ KNO3 అన్నది మనకు రైట్ ఇక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్ అలానే నైట్రిక్ యాసిడ్ నుంచి వస్తుందండి. మనకి ఇది పొటాషియం హైడ్రాక్సైడ్ దట్ ఈస్ స్ట్రాంగ్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ బోత్ ఆర్ స్ట్రాంగ్ అయోనైజ్ టేక్స్ ప్లేస్. నౌ NaCl సోడియం హైడ్రాక్సైడ్ HCl బోత్ ఆర్ స్ట్రాంగ్ total ionization. Potassium hydroxide, sulfuric acid, both are strong, total ionization takes place. What about the sodium acetate? Coming from weak acid and strong base, కాబట్టి మనకి ఇక్కడ పూర్తిగా అయోనైజేషన్ అన్నది జరగదండి. ఒకవేళ ఇలా జరిగిందనుకోండి, ఇలా కూడా రాసుకోవచ్చు నేను దీనిని. ఇక్కడ సపోజ్ ఇక్కడ సోడియం బైకార్బోనేట్ NaHCO3 కాబట్టి అసలే ఇంకా అయోనైజేషన్ పూర్తిగా కానే కాదు, సోడియం ఎస్టేట్ వస్తుంది. ఏ విధంగా? Na+HCO3 మైనస్ CH3COO మైనస్ H ప్లస్ రియాక్ట్స్ విత్ మైనస్ సోడియం ఎసిటేట్ CH3COO Na సోడియం ఎస్టేట్ వీక్ యాసిడ్ వీక్ బేస్ నుంచి వచ్చింది కాబట్టి వీక్ యాసిడ్ వీక్ బేస్ నుంచి వచ్చింది కాబట్టి మనకు వచ్చేది కూడా అయోనైజేషన్ పూర్తిగా జరగదండి. అంటే బలమైన ఆమ్లము బలమైన క్షారాలు తీసుకున్నట్లయితే పూర్తిగా అయనీకరణం చెంది ఉంటాయి. మరి అది రెండు బలహీనమి తీసుకున్నట్లయితే అయనీకరణం చెంది ఉండవండి. నా కాబట్టి ఆన్సర్ ఏదండి? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ సాల్ట్ డస్ నాట్ డీకాంపోజిషన్ టేక్స్ ప్లేస్, ఏది విఘటనం చెందదు అంటే ఈ పైనవి మూడన్ని స్ట్రాంగ్ నుంచి స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ నుంచి ఏర్పడుతున్నాయి కాబట్టి ఇవి పూర్తిగా అయోనీకరణం జరిగి ఉంటాయి. నా ఇవి పూర్తిగా అయనీకరణం జరిగి ఉంటాయి, కానీ ఇది మాత్రం లేదు, సోడియం ఎస్టేట్ అన్నది లేదండి, ఇది మాత్రం వీక్ నుంచి వస్తుంది కాబట్టి ఇదే మనకు ఉంటుంది. నా మోట్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ చూడండి. నెక్స్ట్ క్రింది వానిలో ఏది బోరాక్స్ పరీక్షలో నీలం అంటే ఇక్కడ బ్లూ బీడ్స్ ఇన్ బోరాక్స్ టెస్ట్. ఈ బోరాక్స్ పరీక్షను మనకు 1812లో రైట్ మనకు బెర్జీలియస్ అనే శాస్త్రవేత్త దీనిని ఇవ్వడం జరిగిందండి. బెర్జీలియస్ సైంటిస్ట్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే టు డిటెక్ట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ట్రాన్సిషన్ మెటల్స్ అంటే పరివర్తన లోహాల యొక్క గుర్తించడానికి ఉపయోగిస్తారండి. టు డిటెక్ట్ ట్రాన్సిషన్ మెటల్స్ అంటే పరివర్తన లోహాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు ఈ బోరాక్స్ టెస్ట్ అండి. ఈ బోరాక్స్ టెస్ట్లో ఏం చేస్తారు అంటే ఒక ప్లాటినం వైర్ను తీసుకుంటారు, దాని మీద ఒక పదార్థాన్ని వేసి దాన్ని డైరెక్ట్గా ఫ్లేమ్ దగ్గర వేడి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు క్రోమియం ఒక ట్రాన్సిషన్ మెటల్ అండి. క్రోమియం అన్నది మనకు సాధారణంగా గ్రీన్ కలర్ని ఇస్తుందండి. ఈ బోరాక్స్ టెస్ట్లో గ్రీన్ కలర్ని ఇస్తుందండి. మరి అదే కాడ్మియం +2 అన్నది మనకు గ్రే కలర్ని ఇస్తుందండి, గ్రే కలర్ని ఇస్తుంది. మరి అదే నికెల్ +2 అలానే సిల్వర్ +2 మనకు గ్రే కలర్ని ఇస్తాయండి, గ్రే కలర్ని ఇస్తూ ఉంటాయి. మరి అదే కోబాల్ట్ +2 మనకు బ్లూ కలర్ టెస్ట్ని ఇస్తుంటుంది. అంటే ఆన్సర్ ఏదండి? ఏ అని అర్థమవుతుంది. మరి అదే కాపర్ ఏమో మనకు రెడ్ కలర్ని ఇస్తుందండి. మరి ఐరన్ ఏమో ఎల్లో కలర్ని ఇస్తుందండి మనకు. అంటే మాంగనీస్ ఏమో వాయిలెట్ కలర్ని ఇస్తుందండి, వాయిలెట్. అంటే ఇక్కడ టు డిటెక్ట్
వెదర్ ద ట్రాన్సిషన్ మెటల్ ఈజ్ ప్రజెంట్ ఆర్ నాట్. అంటే పరివర్తన లోహాన్ని గుర్తించడానికి ఉపయోగించే టెస్ట్ అండి. ఇది చాలా పాతకాలానికి చెందినటువంటి ఓల్డెస్ట్ టెస్ట్ అని చెప్పవచ్చు. ఇది మనకు బెర్జీలియస్ ఇవ్వడం జరిగింది. బోరాక్స్ టెస్ట్ అంటారండి. ఇందులో బ్లూ రంగును థిక్ బ్లూ రంగుని ఇచ్చేది అంటే కోబాల్ట్. అంటే ఆన్సర్ ఏదండి ఇప్పుడు ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి నికెల్ కాడ్మియంలో గ్రే కలర్ని ఇస్తాయి, మరి క్రోమియం ఏమో గ్రీన్ కలర్ను ఇస్తుందండి. అంటే పరివర్తన లోహాలను గుర్తించడానికి ఈ టెస్ట్ను ఉపయోగిస్తారు. బోరాక్స్ టెస్ట్ అని అంటుంటారండి. బోరాక్స్ బీడ్ టెస్ట్ అని కూడా అంటుంటారు. నో టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, టు ఆబ్టైన్ ఐరన్ ఫ్రమ్ FeO ఆర్ Fe2O3. Fe2O3 నుండి Feని సంగ్రహించడానికి ఎవరిని ఉపయోగిస్తారు అంటున్నాడండి. అంటే ఇప్పుడు మనము ప్రగలన ప్రక్రియ అంటే మనము స్మెల్టింగ్ ప్రక్రియ అని చెప్తున్నాం. స్మెల్టింగ్ ప్రాసెస్ అంటే హీటింగ్ ఆఫ్ ఓర్ ఆర్ రిడక్షన్ ఆఫ్ ఓర్ by using of coke or carbon monoxide or aluminium. వీటిని ఉపయోగించి క్షేకరణం చేసే ప్రక్రియని ప్రగలన ప్రక్రియ అంటారు. కోక్ని కానీ కార్బన్ మోనాక్సైడ్ని కానీ అల్యూమినియంను కానీ ఉపయోగించి క్షేకరణం చేసే ప్రక్రియని ప్రగలన ప్రక్రియ అంటారు. ఇప్పుడు FeOను Feగా చేయాలి అంటే మనము కోకును కానీ కార్బన్ మోనాక్సైడ్ని కానీ ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ FeOలో ఒక ఆక్సిజన్ ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ FeO ఏమవుతుందంటే Feగా మారుతుంది. ఇందులో నుంచి ఆక్సిజన్ ఇటువైపుగా వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్గా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ ఆక్సిజన్ అన్నది ఇటు వచ్చేస్తుంది, అనగా కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది. అనగా ఇప్పుడు ఇక్కడ 3 ఆక్సిజన్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఖనిజము నుండి ధాతువు నుండి లోహాన్ని సంగ్రహిస్తున్నాం. అప్పుడు ఏమైంది, ఇక్కడ ఆక్సిజన్ అన్నది ఇటు వచ్చేసింది. ఇప్పుడు ఆక్సిజన్లను తొలగించడాన్ని రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ యాజ్ రిడక్షన్ అంటారు, క్షయకరణము. ఇక్కడ 3 ఆక్సిజన్లు ఉన్నాయి, 3 ఆక్సిజన్లు తొలగించబడింది. Fe2O3 నుంచి Fe రావడం జరిగింది, అంటే క్షయకరణం జరిగింది. ఎవరిని ఉపయోగించామండి, కార్బన్ మోనాక్సైడ్ని. అంటే ఇక్కడ ఆన్సర్ ఏదండి, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అనగా ప్రగలన ప్రక్రియ అంటే ఏంటంటే ధాతువులో నుండి లోహాన్ని సంగ్రహించే ప్రక్రియ. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ద ఓర్ బై యూజింగ్ ఆఫ్ coke or carbon monoxide or aluminium. We can say reduction of ore అంటే రిడక్షన్ ఆఫ్ ఓర్ బై యూజింగ్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ ఆర్ కోక్ ఆర్ అల్యూమినియం. అంటే ధాతువును క్షేకరణము చెందించి ఎవరిని ఉపయోగించి, కోకును కానీ కార్బన్ మోనాక్సైడ్ని కానీ అల్యూమినియంని కానీ ఉపయోగించి క్షేకరణం చేసే ప్రక్రియ, క్షేకరణం చేసే లోహాన్ని సంగ్రహించే ప్రక్రియని మనం ప్రగలన ప్రక్రియ, స్మెల్టింగ్ ప్రాసెస్ అంటామండి. అంటే ఇక్కడ ఎవరిని ఉపయోగిస్తారండి, మనం కార్బన్ మోనాక్సైడ్ని ఉపయోగిస్తారు. సున్నపరాయి కాదు, కూలెంట్ కాదు, కార్బన్ కానే కాదు. నౌ రైట్, మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి నౌ రైట్, ఈ విధంగా మనకు రైట్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, అంటే ప్రగలన ప్రక్రియ అంటే ఏంటంటే స్మెల్టింగ్ ప్రాసెస్ మీన్స్ రిడక్షన్ ఆఫ్ ఓర్ బై యూజింగ్ ఆఫ్ coke or carbon monoxide or aluminium. Right? Thank you very much. Hi students, welcome to IAC online classes. In this particular video we shall discuss RRC Group D Biology Grand Test number 21 bilingual video explanation. Let us see first question. మీ మొదటి ప్రశ్న ఇక్కడ స్క్రీన్ మీద. Dash are chlorophyll bearing, simple, thalloid, autotrophic and largely aquatic, both freshwater and marine organisms. Dash are chlorophyll bearing, that means they have chlorophyll, simple, thalloid, autotrophic and largely aquatic. Aquatic means the living organism that lives in the water, that is both freshwater and marine organisms. పత్రహరితమును కలిగి సాధారణ థాలస్ దేహమును కలిగి స్వయం పోషకమై మంచినీరు మరియు సముద్రంలో నివసించే జీవులు. ఆప్షన్ ఏ టెరిడోఫైట్స్, ఆప్షన్ బి బ్రయోఫైట్స్, ఆప్షన్ సి ఆల్గే,
Option D, gymnosperms. Pteridophyta, bryophytes, శైవలము, gymnosperms. So, if you take the question here, first of all, you should know what is meant by this thalloid. Thallus. Thallus means the body which is not differentiated into root, shoots, okay, either into root system and shoot system, so that we may not have branches also. సో వేరు వ్యవస్థ కానీ కాండము కానీ కొమ్మలు కానీ ఆకులు కానీ ఇలా ఒక మొక్క గనక విభేదన చెందకపోతే ఓకే, వెన్ ఏ ప్లాంట్ ఈజ్ నాట్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ రూట్స్, షూట్, బ్రాంచెస్, లీవ్స్ లైక్ దట్, దెన్ వీ కెన్ కాల్ దట్ బాడీ యాజ్ థాలస్. ఓకే, సో దానిని మనము థాలస్ అని పిలుస్తాం. అండ్ దే ఆర్ క్లోరోఫిల్ బేరింగ్, దట్ మీన్స్ దే హ్యావ్ గాట్ క్లోరోఫిల్, అంటే ఖచ్చితంగా అవి పత్రహరితమును కలిగి ఉన్నాయి కాబట్టి తమంతట తాముగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. నథింగ్ బట్ యూనిసెల్యులార్ ప్లాంట్స్. ఓకే, సో దీస్ యూనిసెల్యులార్ ప్లాంట్స్ విచ్ లివ్స్ ఇన్ బోత్ మెరైన్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్, సముద్రపు నీటిలోనూ మరియు మంచినీటిలో నివసించగలిగినటువంటి ఏకకణ పుష్పించనటువంటి మొక్కలను, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఓకే, నథింగ్ బట్ algae, శైవలాలు. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. If you look at the remaining options, pteridophytes. Pteridophytes are the first land plants. In fact, first completely adapted land plants. Completely adapted land plants. మొట్టమొదటిగా భూ వాతావరణానికి పూర్తిగా అనుకూలత చెందినటువంటివి. సో భూ వాతావరణానికి పూర్తిగా అనుకూలత చెందినటువంటి మొక్కలు ఏవి అంటే పూర్తిగా అనుకూలత చెందినటువంటి మొక్కలు. ఓకే, those are nothing but pteridophytes. Then if you take bryophytes are the first land plants. మొట్టమొదటిగా భూమి మీద అభివృద్ధి చెందినటువంటి లేదా భూమి మీదకు వచ్చినటువంటి మొక్కలు. సో ద ఫస్ట్ ల్యాండ్ ప్లాంట్స్. And if you take the difference between pteridophytes and bryophytes are the first land plants and pteridophytes are the first completely adapted land plants. మొట్టమొదటిగా భూమి మీదకు వచ్చినటువంటి మొక్కలు బ్రయోఫైట్స్. పూర్తిగా భూ వాతావరణానికి అనుకూలత చెంది కేవలం భూమి పైన మాత్రమే నివాసం ఏర్పరచుకున్నటువంటివి pteridophytes. So that's why in the competitive exam there is a chance to ask two more questions here. One is, which are called amphibians of the plant kingdom? వృక్షరాజ్యపు ఉభయచరాలు అని వేటిని పిలుస్తారు? సో వృక్షరాజ్యపు ఉభయచరాలు, ద amphibians of the plant kingdom are nothing but bryophytes. సో మొట్టమొదటిగా భూమి మీదకి వచ్చినప్పటికీ కూడా పూర్తిగా భూ వాతావరణంలో అవి సర్వైవ్ కాలేకపోయాయి కాబట్టే అటు నీటిలోనూ ఇటు భూమి మీద రెండింటి మీద నివసిస్తాయి. కాబట్టి బ్రయోఫైట్స్ను మొట్టమొదటిగా భూమి మీదకి వచ్చినటువంటి మొక్కలుగా చెప్తాం. అండ్ దే ఆర్ కాల్డ్ ద amphibians of the plant kingdom, వృక్ష రాజ్యపు ఉభయచరాలు అని పిలుస్తారు. Then if you come to the next question regarding pteridophytes, the pteridophytes are called the reptiles of the plant kingdom. The reptiles of the plant kingdom, వృక్ష రాజ్యపు సరీసృపాలు అని వేటిని పిలుస్తారు అంటే pteridophytes. Why? Because the first land vertebrates are amphibians. మొట్టమొదటిగా భూమి మీదకి వచ్చిన జంతువులు తీసుకుంటే ఈ యొక్క ఉభయచరాలు. పూర్తిగా భూ వాతావరణానికి అడాప్ట్ అయినటువంటి జంతువులు ఏవి అంటే సరీసృపాలు, రెప్టైల్స్. దట్స్ వై ద reptiles of the plant kingdom are pteridophytes. The amphibians of the plant kingdom are bryophytes. Okay, then if you come to the option D, gymnosperms. Gymnosperms are the plants which have naked seeds.
ఓకేనా, ఎటువంటి కవచము లేకుండా నగ్నంగా ఉన్నటువంటి విత్తనాలు కలిగినటువంటి మొక్కలను జిమ్నోస్పర్మ్స్ అంటారు. ఈ యొక్క జిమ్నోస్పర్మ్స్ అనేటటువంటివి ఫ్లవరింగ్ ప్లాంట్స్లో పుష్పించే మొక్కలలో ఒక ప్రత్యేక విభాగం. ఓకేనా, పుష్పించని మొక్కలలో విభాగాలే ఈ యొక్క శైవలాలు కానీ, బ్రయోఫైట్స్ కానీ, టెరిడోఫైట్స్ కానీ. క్లియర్? సో దిస్ ఇస్ అ రిగార్డింగ్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద మెడికల్ టర్మ్ యూజ్డ్ ఫర్ ద స్లీప్లెస్నెస్ ఈజ్. నిద్రలేమికి ఉపయోగించే వైద్య పదం. సోమ్నాబ్యులిజం ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఇన్సోమ్నియా, ఆప్షన్ సి హాలుసినేషన్, ఆప్షన్ డి నిక్టిన్యూరియా. సో సోమ్నాబ్యులిజం నిద్రలేమి, భ్రాంతులు, నిక్టిన్యూరియా. సో ఇఫ్ యూ టేక్ ద ఆప్షన్స్ హియర్, somnambulism means it is the condition where sleepwalk, సో నిద్రలో నడవడం అనేటటువంటి దానిని స్లీప్ వాక్ ఉంటే దాన్ని సోమ్నాబ్యులిజం అంటాం. ఓకే, దెన్ హాలూసినేషన్ మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ పారాయూషియా. ఓకే, పారాయూషియా. సో పారాయూషియా. సో దిస్ ఈజ్ సోమ్నాబ్యులిజం మీన్స్ నిద్రలో నడవడం. నౌ హాలూసినేషన్ మీన్స్ వీ షుడ్ ఇమాజిన్ అవర్ సెల్ఫ్స్ దట్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మన ముందే ఏదో మొత్తం జరిగిపోయినట్లుగా మనమే భ్రమించే పరిస్థితి అన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ నిక్టిన్యూరియా మీన్స్ ఫ్రీక్వెంట్ యూరినేషన్, తరచుగా మూత్ర విసర్జన చేయడం. ఎప్పుడు? రాత్రి సమయంలో. సో రాత్రి సమయంలో తరచుగా మూత్ర విసర్జన చేసేటటువంటి పరిస్థితిని ఏమంటాము? నిక్టిన్యూరియా. సో ఫ్రీక్వెంట్ యూరినేషన్. ఓకే, ఫ్రీక్వెంట్ యూరినేషన్. Now if you take that medical term used for the sleeplessness, నిద్రలేమికి ఉపయోగించే పదము ఆప్షన్ బి నిద్రలేమి, ఇన్సోమ్నియా మీన్స్ we do not have proper or sound sleep. సరైనటువంటి నిద్ర లేనటువంటి పరిస్థితినే మనము ఈ యొక్క మెడికల్ టర్మ్గా స్లీప్లెస్నెస్కి ఇన్సోమ్నియా అని వాడతాం. క్లియర్? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్, ఆక్సిలరీ బడ్ డెవలప్స్ ఇంటూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. మొక్క యొక్క క్రింది భాగంలో పార్శ్వ మొగ్గ నుండి అభివృద్ధి చెందినది. పార్శ్వ మొగ్గ, ఆక్సిలరీ బర్డ్. ఏ ఫ్రూట్ పండు, బి లీఫ్ ఆకు, సి బ్రాంచ్ కొమ్మ, డి రూట్స్ వేర్లు. మరి ఇక్కడ తీసుకుంటే, సో ఇఫ్ యూ టేక్ ఎ ప్లాంట్, సో దిస్ ఈస్ ద part where the leaf arises. So the part or the place where leaf arises is nothing but node. So nodes are present on the stem. సో కాండముపై పత్రము ఏర్పడేటటువంటి ప్రాంతాన్ని ఏమంటాము? కణుపు, నోడ్ అని పిలుస్తారు. ఓకే, కాండముపై పత్రాలు ఏర్పడే, ద ప్లేస్ వేర్ లీఫ్ అరైజెస్ ఆన్ ద స్టెమ్ ఈజ్ కాల్డ్ నోడ్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ నోడ్. నౌ అట్ ద యాక్సిల్ ఆఫ్ ద నోడ్, సో ఈ ప్రాంతంలో కనుక ప్రత్యేకంగా బడ్స్ గనక ఉంటే, ఓకే, those buds are said to be axillary buds. And there is one more bud, okay, which is situated at the tip of the stem. This is called apical bud. Okay, this is called apical bud. So దీనిని అగ్రకోరకము, అగ్రకోరకం లేదా దీనిని కొన మొగ్గ అంటారు. కొన మొగ్గ. ఓకే, అండ్ దిస్ ఎపికల్ బడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వర్టికల్ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్. నిట్ట నిలువుగా మొక్క పెరగడంలో సహాయపడేది ఎవరంటే ఈ యొక్క ఎపికల్ బడ్, అగ్రకోరకం లేదా కొన మొగ్గ అని పిలుస్తాం. మరి పార్శ్వంగా ఉన్నటువంటి అంటే ఈ యొక్క యాక్సిల్ ఆఫ్ ద లీవ్, ఈ పత్రము ఏర్పడేటటువంటి ప్రాంతంలో దిగువగా అమరి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మొగ్గను పార్శ్వ మొగ్గ, ఓకే, యాక్సిలరీ బర్డ్ అని పిలుస్తారు.
ఆర్ లేటరల్ బడ్. యాక్సిలరీ బడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ లేటరల్ బడ్. మరి దీనిని ఈ పార్శ్వ మొగ్గ ఏం చేస్తుంది? మొక్కను హారిజాంటల్గా అడ్డంగా పెరగడంలో సహాయపడుతుంది. ఓకే, అండ్ మోస్ట్లీ దిస్ యాక్సిలరీ బడ్ గివ్స్ అవుట్ బ్రాంచెస్. ప్రధానంగా ఈ యొక్క యాక్సిలరీ బడ్ నుంచి ఏమొస్తాయి? కొమ్మలు, శాఖలు మనకు వస్తాయి అన్నమాట. సో నౌ ఇఫ్ యూ టేక్ ద ఆప్షన్స్ హియర్, ఆప్షన్ సి బ్రాంచ్. సో కొమ్మలు అనేటటువంటివి ప్రధానంగా దీని నుంచి డెవలప్ అవుతాయి కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ బోన్స్ అండ్ టీత్? ఎముకలు మరియు దంతాల యొక్క ప్రధాన భాగం ఏంటి? ఏ కాల్షియం, బి ఫాస్ఫరస్, సి సల్ఫర్, డి ఐరన్. సో కాల్షియము, భాస్వరం, సల్ఫర్, ఇనుము. సో ఇక్కడ మనం తీసుకుంటే విచ్ ఈస్ ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ బోన్స్ అండ్ టీత్ అంటే ద ఆన్సర్ ఈజ్ కాల్షియం. బికాస్ the teeth and bones are made up of two important salts. One is calcium carbonate, okay, and another one is calcium phosphate. Okay, calcium carbonate, calcium phosphate. So here calcium carbonate concentration is less when compared to calcium phosphate. కాల్షియం కార్బోనేట్తో పోల్చినప్పుడు కాల్షియం ఫాస్ఫేట్ యొక్క స్థాయి తక్కువగా ఉంటుంది. ఓకేనా? సారీ, కాల్షియం కార్బోనేట్తో పోల్చినప్పుడు కాల్షియం ఫాస్ఫేట్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో వెన్ కంపేర్డ్ టు కాల్షియం కార్బోనేట్ ద లెవెల్స్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్ ఈజ్ వెరీ హై. బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్ ద బోన్స్ అండ్ టీత్ హ్యావ్ డిప్రెషన్ లెవెల్స్, అంటే తరుగుదల అనేటటువంటిది, అరిగిపోవడం అనేటటువంటిది ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ కాల్షియం ఫాస్ఫరస్ యొక్క స్థాయి కాల్షియం కార్బోనేట్ కంటే ఎక్కువగా ఉండడం ద్వారా తరుగుదల, అరుగుదల అనేది ఒకటైతే, రెండవది ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఓకే, సో ద ఫ్లెక్సిబిలిటీ కమ్స్ టు ద బోన్ ఆర్ ద టీత్ బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ calcium phosphorus. And remember, this calcium phosphorus, especially the phosphorus mineral which is there in the bones only, called ghost mineral. దెయ్యపు ఖనిజ లవణం అని దేనిని పిలుస్తారు అంటే ఈ యొక్క ఫాస్ఫరస్. ఎందుకంటే శ్మశాన వాటికలలో, గ్రేవ్ యార్డ్స్లో మనకు కొరివి దెయ్యాలని పిలుస్తుంటాం వీటిని. వై? బికాస్ ఈ ఫాస్ఫరస్కు ఆక్సిజన్తో కంబైన్ అయినప్పుడు బర్న్ అయ్యేటటువంటి కెపాసిటీ ఉంటుంది. సో దట్ వాట్ హ్యాపెండ్, అది ఎయిర్ కన్నా కూడా చాలా బరువు తక్కువ ఉంటుంది కాబట్టి అది ట్రావెల్ అవుతూ బర్న్ అవుతూ పోతూ ఉంటుంది. ఫాస్ఫరస్ ఉన్నంతసేపు ఏమవుతుంది, అది మండుతూ ఉంటుంది. ఓకేనా? అదే మనం చూసినప్పుడు నైట్ టైంలో చాలా స్పష్టంగా మనకు లైట్ అనేది కనిపిస్తుంది కాబట్టి కొరివి దెయ్యాలుగా అనుకుంటాం. మరి డే టైంలో కొరివి దెయ్యాలు ఉండవా సార్ అంటే ఖచ్చితంగా ఉంటాయి, డే టైం కూడా. కానీ డే టైంలో మనం రికగ్నైజ్ చేసేంత లెవెల్స్లో ఫైర్ అనేది అక్కడ ఉండదు. కాబట్టి నైట్ టైం మాత్రం చాలా చిన్న ఫైర్ అయినా కూడా మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. కాబట్టి మనము డే టైం కంటే కూడా నైట్ టైంలో చాలా స్పష్టంగా దీన్ని చూడొచ్చు. దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ గోస్ట్ మినరల్. ఓకేనా? కొరివి దెయ్యంగా అని దేనిని పిలుస్తారు అంటే ఈ యొక్క ఫాస్ఫరస్ను. దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ బిట్ హియర్, విచ్ ఈస్ కాల్డ్ బోన్ ఆఫ్ లైమ్ ఆర్ లైమ్ ఆఫ్ బోన్. యూ కెన్ సే లైమ్ ఆఫ్ బోన్. సో ద లైమ్ ఆఫ్ బోన్ ఈజ్ నథింగ్ బట్ calcium phosphate, Ca3PO4 twice. Okay, tricalcium phosphate, nothing but lime of bone. సో ఎముక యొక్క లైమ్ అని దేనిని పిలుస్తారు అంటే యొక్క కాల్షియం ఫాస్ఫేట్ హియర్. అండ్ ఇఫ్ యూ టేక్ ద రిమైనింగ్ ఆప్షన్స్, సల్ఫర్ ఈజ్ ద ఇంపార్టెంట్ మినరల్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద బయోటిన్ విటమిన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ప్రోటీన్స్లో ఉంటుంది మరియు బయోటిన్ అనే విటమిన్లో ఉంటుంది. అండ్ ఐరన్, వీ నో దట్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ హెమోగ్లోబిన్ ఏర్పాటు కావాలి. ఇక ఫాస్ఫరస్ అనేటటువంటిది ఎముకలలో ఉంటుంది, దంతాలలో కూడా ఉంటుంది. క్లియర్? నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఉపవాసం సమయంలో సాధారణ వ్యక్తిలో రక్తంలో చక్కెర మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ యొక్క పరిమితి ఎంత? ఓకే, సో వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ milligrams per deciliter of blood sugar in the normal person at the time of fast. ఉపవాస సమయంలో ఎంత ఉండాలి అంటే జనరల్గా ఇట్ షుడ్ బి బిలో 100. ఖచ్చితంగా బ్లడ్లో షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్ షుడ్ బి బిలో 100 సో దట్ ద పర్సన్ ఈజ్ వెరీ వెరీ హెల్దీ. ఒకవేళ 100 కంటే మించుతోంది అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు చెక్ అవర్ హెల్త్ స్టేటస్ రెగ్యులర్లీ. వై? బికాస్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు గెట్ ఎ కండిషన్ కాల్డ్ డయాబెటీస్. సో షుగర్ వ్యాధి రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిని మనం చెక్ చేసుకోవాలి. మరి ఇక్కడ
పర్టికులర్గా ఫాస్టింగ్ టైంలో అన్నాడు కాబట్టి ఇట్ షుడ్ బి 70 to 100. ఓకే, సో ఇట్ షుడ్ బి 70 to 100. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. నీరిస్, ఫెరిటిమా, ఎర్త్వామ్ and Hyrudinaria, blood-sucking leech are examples of which phylum? Nereis, Feritima, which is also called earthworm. Hyrudinaria, that is nothing but a leech, are examples of which phylum? Nereis, Feritima, Feritima అంటే వానపాము, మరియు Hyrudinaria అంటే రక్తము పీల్చేటటువంటివి మీన్స్ హియర్ జలగ. ఏ వర్గానికి ఉదాహరణలు? సో నీరిస్, ఫెరిటిమా మరియు జలగలు ఏ వర్గానికి చెందినటువంటివి అంటున్నాడు. హియర్ ఇఫ్ యూ టేక్ దిస్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ సిలెంటరేటా అంటున్నాం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఆస్కిహెల్మెంతిస్. ఓకే, అండ్ ఆప్షన్ సి అనిలిడా, ఆప్షన్ డి ఆర్థ్రోపోడా. సో సిలెంటరేటా, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సిలెంటరేటా హైడ్రా. Best example for Coelenterata, Hydra. Then if you take the second option, Oschyhelminthes means this is also called nematoda. Okay, so Oschyhelminthes, it is the old term and the new term is nematoda. Okay, so this nematoda is also called Nematihelminthes. సో నెమటోడాని నిమాటిహెల్మెంతిస్ అని కూడా పిలుస్తారు. ఈ యొక్క నిమాటిహెల్మెంతిస్ వర్గానికి చెందినటువంటివే గుండ్రటి పురుగులు, రౌండ్ వామ్స్. ఓకే, సో రౌండ్ వామ్స్, గుండ్రటి పురుగులు అనేటటువంటివి కూడా మొత్తము ఈ యొక్క. నెక్స్ట్ అనిలిడా. సో దిస్ ఈస్ ద ఫైలం టు విచ్ దిస్ నీరిస్, ఫెరిటిమా అండ్ లీచ్. సో నీరిస్ కానీ, ఫెరిటిమా కానీ, జలగ కానీ ఏ వర్గానికి చెందినవి అంటే అనిలిడ్స్. సో అనిలిడా మీన్స్ సెగ్మెంటెడ్ బాడీ. సో హియర్ ద బాడీ హ్యాస్ డివైడెడ్ ఇంటూ సెగ్మెంట్స్. ఖండితాలుగా విభజన చెందిన దేహం ఉన్నటువంటి జంతువులు అనిలిడా కిందకు వస్తాయి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. అండ్ ఇఫ్ యూ టేక్ ద ఆర్థ్రోపోడ్స్, ఆర్థ్రో మీన్స్ జాయింటెడ్, పోడ్ మీన్స్ లెగ్స్. సో అతుకబడిన కీళ్లు కలిగినటువంటి జంతువులు ఉన్నటువంటి వర్గం. మరి ఇక్కడ అతుకబడిన కీళ్లు అంటే ఎక్కువగా మనకేమొస్తాయి? ఇన్సెక్ట్స్, కీటకాలు వస్తాయి. సో ఆల్ ద ఇన్సెక్ట్స్, క్రాబ్ అండ్ దిస్ ప్రాన్, ఆల్ దీస్ బిలాంగ్స్ టు ద ఫైలం ఆర్థ్రోపోడా. ఓకే, అండ్ రిమెంబర్ ద ఇంపార్టెంట్ బిట్ హియర్ ఆల్సో, ద బిగ్గెస్ట్ ఫైలం ఇన్ ద ఎంటైర్ యానిమల్ కింగ్డమ్. మొత్తము జంతు రాజ్యంలో అతి పెద్ద వర్గము ఏది అంటే ఆర్థ్రోపోడా. ఓకే, and remember these are four options. Okay, either Coelenterata, Oschyhelminthes, Annelida, Arthropoda. All four options are, all four phyla are belongs to invertebrates. So అకశేరుకాలకు సంబంధించినటువంటి వర్గాలు ఇవి. సో అకశేరుకాలు తీసుకుంటే దే డు నాట్ హ్యావ్ వర్టిబ్రల్ కాలమ్. వెన్నెముక లేనటువంటి వాటిని ఏమంటాము? ఇన్వర్టిబ్రేట్స్ అంటాం. వెన్నెముక ఉంటే వర్టిబ్రేట్స్, సకశేరుకాలు అంటారు. మరి అకశేరుకాలను వేరియస్ ఫైలమ్స్గా డివైడ్ చేశారు. And if you take the various phyla of invertebrates, Protozoa, Porifera, Coelenterata, Platyhelminthes, Nematoda, Annelida, Arthropoda, Mollusca, Echinodermata, Hemichordata or Protochordata. So these are the various phyla which are placed under invertebrates. Okay, so here answer is option C. Next question. The branch of biology dealing with the study of cells is known as. కణాల అధ్యయనముతో వ్యవహరించే జీవశాస్త్ర శాఖను ఏమంటారు? సో కణాల అధ్యయనముతో వ్యవహరించేటటువంటి జీవశాస్త్ర శాఖను సైటాలజీ. సైటో మీన్స్ సెల్, లోగోస్ మీన్స్ స్టడీ. ఓకే, అండ్ హిస్టాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ టిష్యూస్. కణజాలాలకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని ఏమంటాము? కణజాలాల అధ్యయనాన్ని హిస్టాలజీ. కణజాలాల అధ్యయనాన్ని హిస్టాలజీ. Psychology means the mental behavior of the human beings. Okay, so మానసిక ప్రవర్తన శాస్త్రం సంబంధించిన దాన్ని సైకాలజీ. ఫిజియాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ ఆర్గాన్స్ అండ్ దేర్ ఫంక్షనింగ్.
సో శరీర ధర్మక్రియలకు సంబంధించి వివిధ అవయవాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, వాటి యొక్క పనితీరు ఎలా ఉంటుంది, వాటి యొక్క పని సరిగా జరగకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటి మొత్తాన్ని అధ్యయనం చేయడాన్ని ఏమంటామంటే ఫిజియాలజీ. ఓకే, నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. నెక్స్ట్, ద స్టడీ ఆఫ్ ఎక్స్టింక్ట్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్. ద స్టడీ ఆఫ్ ఎక్స్టింక్ట్ లివింగ్ ఆర్గానిజమ్స్, అంతరించిపోయిన జీవుల అధ్యయనాన్ని ఏమంటారు? అంతరించిపోయినటువంటి వాటిని సర్వసాధారణంగా మనము ఫాజిల్స్. ఓకే, ఇక్కడ ఫాజిల్స్ పరంగా చూసుకున్నప్పుడు ఫాజిల్స్ మీన్స్ ద రెమినెంట్స్ ప్రిజర్వ్డ్ బై ద నేచర్. ద రెమినెంట్స్ ప్రిజర్వ్డ్ బై ద నేచర్, ప్రకృతి చేత దాచిపెట్టబడినటువంటి గతంలో నివసించిన జీవుల యొక్క అవశేషాలను లేదా భాగాలను ఏమని పిలుస్తాం? ఫాజిల్స్ అని పిలుస్తారు. ఇక్కడ ఫాజిల్స్ కింద ఇట్ మే బి ఎ బోన్, ఇట్ మే బి ఎ ఫుట్ ప్రింట్, ఇట్ మే బి ఎ నెయిల్, ఇట్ మే బి ఎ హెయిర్. అది వెంట్రుకైనా కావచ్చు, ఎముకైనా కావచ్చు, పాద ముద్రలైనా కావచ్చు. ఓకేనా, ఇలాంటి వాటన్నిటిని మనం ఏమని పిలుస్తాం? ఫాజిల్స్ అని పిలుస్తాం. ఈ యొక్క ఫాజిల్స్ యొక్క స్టడీ పరంగా కానీ తర్వాత ఎక్స్టింక్ట్ అయినటువంటి అంతరించిపోయినటువంటి జీవులకు సంబంధించి తీసుకున్నప్పుడు దట్ స్టడీ ఈజ్ నథింగ్ బట్ పేలియంటాలజీ. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. నౌ హియర్ ఇఫ్ యూ టేక్ ద రిమైనింగ్ ఆప్షన్స్, హెర్పటాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ amphibians. ఓకే, బేసికల్లీ. నెక్స్ట్, ఆర్నిథాలజీ మీన్స్ పక్షుల యొక్క అధ్యయన శాస్త్రం, పక్షుల గురించి స్టడీ చేయడాన్ని ఆర్నిథాలజీ. అండ్ జియాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్, భౌతిక నిర్మాణంను, భూమి యొక్క భౌతిక నిర్మాణానికి సంబంధించి చేసే అధ్యయనాన్ని జియాలజీ అంటాం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీసీ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద డాష్ ఇన్ ద అడల్ట్స్. పెద్దవారిలో డాష్లో ఆర్బీసీలు ఏర్పడతాయి. ఆప్షన్ ఏ బ్లూ బోన్ మ్యారో, నీలి ఎముక మజ్జ. ఆప్షన్ బి రెడ్ బోన్ మ్యారో, ఎరుపు ఎముక మజ్జ. ఆప్షన్ సి వైట్ బోన్ మ్యారో, తెల్ల ఎముక మజ్జ. ఆప్షన్ డి నల్ల ఎముక మజ్జ, బ్లాక్ బోన్ మ్యారో. సో హియర్ these many types of color bone marrows are not present in the human body, only red bone marrow. So it is very clear and it's very easy bit to answer. So answer is option B, red bone marrow. Okay, సో ఎరుపు అస్థి మధ్యలో మనకేమవుతుంది? రక్త కణాల ఉత్పత్తి జరుగుతుంది. రిమెంబర్ దిస్, ద బోన్స్ ఆర్ కాల్డ్ హీమోపాయిటిక్ ఆర్గాన్స్. హీమోపాయిటిక్ ఆర్గాన్స్, రక్తాన్ని ఉత్పత్తి చేసే అవయవాలుగా చెప్తాం. వీటినే పర్టికులర్గా ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ద బోన్ మ్యారో ఈజ్ ఆల్సో కాల్డ్ ఎరిథ్రోపాయిటిక్ ఆర్గాన్. బట్ రిమెంబర్ హియర్, ఎరిథ్రోపాయిసిస్ మీన్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బీసీ. రక్తము యొక్క ఉత్పత్తిని హీమోపాయిసిస్ అంటాం. రక్తము యొక్క ఉత్పత్తిలో పాలు పంచుకునే అవయవాలను హీమోపాయిటిక్ అవయవాలు అంటారు. హీమోపాయిటిక్ అవయవాలలో ఎముక లేదా ఎముకలో ఉన్నటువంటి మజ్జ కావచ్చు, తర్వాత పిండ దశలో ఎంబ్రియానిక్ స్టేజ్లో తీసుకుంటే లివర్, ఓకే, అండ్ థైమస్ గ్లాండ్, తర్వాత స్ప్లీన్, ఇలాంటి వాటిని కూడా ఏమని పిలుస్తాం? హీమోపాయిటిక్ ఆర్గాన్స్, రక్తమును ఉత్పత్తి చేసే అవయవాలుగా చెప్తారు. మరి పర్టికులర్గా ఆర్బీసీ పరంగా తీసుకున్నప్పుడు ఎరిథ్రోపాయిటిక్, ఓకే, ఎరిథ్రోపాయిటిక్ ఆర్గాన్. ఎరిథ్రోపాయిసిస్ అంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, అదే తెల్ల రక్త కణాలు అయితే ల్యూకోపాయిసిస్. ఓకే, ఇక్కడ ప్రౌఢ మానవునికి ఇన్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్స్కి వచ్చినప్పుడు లార్జ్ బోన్ మ్యారో, అంటే లార్జ్ బోన్స్లో ఉన్నటువంటి బోన్ మ్యారోలో మాత్రమే ఏమవుతాయి? రక్త కణాల ఉత్పత్తి జరుగుతుంది. క్లియర్? సో ఇన్ ద బోన్ మ్యారో ఆఫ్ లార్జ్ బోన్స్. క్లియర్? నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్, ద కాజేటివ్ ఏజెంట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ ఈజ్. క్షయ వ్యాధికి కారణమయ్యే కారకం. సో ద కాజేటివ్ ఏజెంట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్, ద ట్యూబర్క్యులోసిస్ ఇస్ కాజ్డ్ బై మైకోబాక్టీరియం ట్యూబర్క్యులే ఆర్ మైకోబాక్టీరియం, the genus name. Mycobacterium is the genus name which causes this particular disease called TB, tuberculosis. So same Mycobacterium leprae causes leprosy. సో లెప్రసీ వ్యాధికి సంబంధించి తీసుకున్నప్పుడు మైకోబాక్టీరియం లెప్రే వస్తుంది.
Okay, so Mycobacterium tuberculosis is the bacteria that causes ఈ యొక్క క్షయ వ్యాధిని కలిగిస్తుంది. రిమెంబర్ దిస్ ట్యూబర్క్యులోసిస్ ఈస్ కాల్డ్ సైలెంట్ కిల్లర్. నిశ్శబ్ద హంతకి అని ఏ వ్యాధిని పిలుస్తారు అంటే ట్యూబర్క్యులోసిస్ని పిలుస్తారు. ఓకే, నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. అండ్ ఇఫ్ యూ టేక్ ద రిమైనింగ్ ఆప్షన్స్, ఆస్పర్జిల్లస్, దిస్ ఆస్పర్జిల్లస్ కాజెస్ ఏ డిసీజ్ కాల్డ్ ఆస్పర్జిల్లోసిస్. సో శ్వాస సంబంధంగా వచ్చేటటువంటి ఒక ప్రధాన సమస్యను మనం ఏమంటాం, ఆస్పర్జిల్లోసిస్ అంటారు. ఓకే, ఆస్పర్జిల్లోసిస్. నెక్స్ట్ రాబోవైరస్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ rhabdovirus. నౌ ద rhabdovirus కాజెస్ ర్యాబీస్. సో ర్యాబీస్ వ్యాధిని కలిగిస్తుంది. దీన్నే మనం ర్యాబీస్ వైరస్ కూడా పిలుస్తాం. ఓకే, అండ్ హెచ్ఐవి కాజెస్ ఏ డిసీజ్ కాల్డ్ ఎయిడ్స్. సో ఎయిడ్స్ స్టాండ్స్ ఫర్ అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. హెచ్ఐవి స్టాండ్స్ ఫర్ హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.